హర మహాదేవ శంభో శంకర. దక్షిణ కాశీ ద్రాక్షారామం మాణిక్యాంబ భీమేశ్వర స్వామి కొలువైనటువంటి క్షేత్రం. అష్టాదశ శక్తిపీఠాల్లో పేరెన్నికైనటువంటి శక్తిపీఠం. పంచారామాలలో పేరెన్నికైనటువంటి ఆరామం దక్షిణ కాశీ ద్రాక్షారామ మాణిక్యాంబ భీమేశ్వర స్వామికి. మరి అటువంటి క్షేత్రంలో మరి పితామహ పత్రిజీ గారి ఆశీస్సులతో ధ్యాన భీమఖండం అనేటువంటి ఒక చక్కటి కాన్సెప్ట్ తోటి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం చేయడం జరిగింది. మరి ముఖ్యంగా మరి రామారావు గారు ఒకసారి మాట్లాడదాం. రామారావు గారు మార్నింగ్ ఏం చేశారు, ఎటువంటి కార్యక్రమాలు చేపట్టారు, మీరు ఇవాళ ఏం జరిగింది, ఎవరెవరు పిలిచారు, ముఖ్య అతిథిగా ఎవరు వచ్చారు? ఈరోజు ధ్యాన ప్రచారానికి ఉపయోగపడేలాగా 108 గ్రామాల్లో ద్రాక్షారామం చుట్టూ 108 నక్షత్రపాద శివాలయాలు ఉన్నాయండి. ఈ 108 నక్షత్రపాద శివాలయాల కాల ప్రాంతాన్ని భీమఖండం అంటారు. ఈ భీమఖండం అంతా ధ్యానమయం చేయాలన్న ఉద్దేశంతో ధ్యాన ప్రచారానికి వాహనం తీసుకున్నాం జరిగిందండి. మల్లిడి సూరారెడ్డి గారు ఒకసారి సూరారెడ్డి గారు చెప్పండి గట్టిగా కొట్టండి. వారి ఆర్థిక సహాయంతో వాహనం తీసుకోవడం జరిగింది సార్. దాన్ని ధ్యాన భీమఖండం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ధ్యాన ప్రచారం జరుగుతుందండి. ప్రతి గ్రామంలో స్కూలు, బడి, కాలేజీల్లో. ముఖ్య అతిథిగా ఎవరిని పిలిచారు సార్? మన రాష్ట్ర కార్మిక మంత్రి గౌరవనీయులు వాసుశెట్టి సుభాష్ గారిని పిలవడం జరిగింది. వారి చేతుల మీదుగా అది ప్రారంభోత్సవం జరిగిందండి. తదుపరి మొక్కలు నాటడం. వారు ఏ విధంగా స్పందించారు సార్? చాలా అద్భుతంగా. ప్రతి ఒక్కరికి ఇప్పుడు ధ్యానం ప్రతి ఒక్కరికి అవసరం. గర్భిణీ స్త్రీలు ఏంటండి, తర్వాత విద్యార్థులు ఏంటి, ప్రతి ఒక్కరికి నేను కూడా ధ్యానం చేయాలి 6 గంటలకు వచ్చి చెప్తే నేను చేస్తానయ్యా మినిస్టర్ గారండి. చాలా ధ్యానం అన్నది ప్రతి ఒక్కరికి అవసరం. మీరు చేసే కార్యక్రమం శాకాహారం గురించి చెప్పడం, శాకాహార విశిష్టత, ప్రతి వాళ్ళు శాకాహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. అది కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు శాకాహారం తీసుకోవాలి. మీరు కాన్సెప్ట్లు బాగున్నాయి. అది కూడా ఈ ధ్యాన ప్రచారం ప్రతి ఒక్కరికి ఉచితంగా నేర్పడం అన్నది చాలా అద్భుతంగా వారు స్పందించడం జరిగింది సార్. ధన్యవాదాలు రామారావు గారు. మరి అందరూ ఏమన్నారంటే కృష్ణార్జునులాగా ఓ పక్క రామారావు గారు, ఓ పక్క వెంకట్రావు గారు కృష్ణార్జునులా చేస్తారు కార్యక్రమాలు అంటూ ఉన్నారు. ఒకసారి వెంకట్రావు మాస్టర్తో మన రియాక్ట్ అవుతుంది. సరే వెంకట్రావు గారు, ఇవాళ కార్యక్రమం ఏ విధంగా జరిగింది అనుకుంటారు? మొత్తం మీద మీ స్పందన ఏంటి? మీ కష్టపడిన దానికి ఫలితం దక్కిందా లేదా, ఎట్లా జరిగింది? చాలా ప్రకృతి కూడా చాలా అద్భుతంగా మనకు సహకరించడం జరిగింది. మంత్రి గారు రావడం, ఈ కార్యక్రమం జయప్రదం చేసుకోవడం, ప్లస్ ఎంతో మంది ఆత్మజ్ఞానులు, ఇంచుమించు సుమారుగా 300 మంది ఆత్మజ్ఞానులు రావడం. 300 మంది చాలా జ్ఞానులు రావడం. మరి ప్రతి ఈ ఈస్ట్ గోదావరి మొత్తం అందరూ కలిపి రావడం జరిగింది. చాలా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చాలా బాగుంది. మరి అయితే మీ స్పందనే కాకుండా మరి ఒక మీడియాగా మేము ఒక ధ్యాన్ యొక్క సందేశం కూడా తీసుకుందాం అనుకున్నాం. వాళ్ళ రెస్పాన్స్ ఎవరన్నా ఒకళ్ళు ఎవరు మేడం గారు, మీ పేరు చెప్పి మీరు ఎక్కడి నుంచి వచ్చారో చెప్పి మీ స్పందన తెలియజేయండి. నా పేరు సత్య అండి. మాది చిత్రాడండి, కాకినాడ దగ్గర చిత్రాడండి, పిఠాపురం. ఎందుకంటే ఎంతో అద్భుతంగా మరి రామారావు గారు, వెంకటరావు గారు సంఘంలో ద్రాక్షారామ భీమేశ్వర ఎందుకంటే సెంటర్ కూడా ఉన్నదండి. అందరూ కూడా వచ్చి చూడాలి. ఇక్కడ మరి 27వ తారీఖున ఎంతో అద్భుతంగా మరి ర్యాలీ అన్నారు. తర్వాత వెహికల్ తీసుకున్నామండి. దానికేమో మన బోస్ గారు సుభాష్ గారు వచ్చారండి, వాసంశెట్టి సుభాష్ గారు. ఆయన వచ్చి మనకి ఎంతో అద్భుతంగా కాన్సెప్ట్ ఏంటంటే అంగన్వాడీ కేంద్రానికి కూడా ఆయన మనకి గర్భిణీ స్త్రీలు కూడా చెప్పమని చెప్పారండి. ఎంతో గర్భిణీ స్త్రీలుగా చాలా బాగుంది. ఎందుకంటే మనం అంటే ఒక మాట మీ మాట కట్టొచ్చాను. అప్పుడు అభిమన్యుడు కడుపులో ఉన్నప్పుడు అర్జునుడు అదంతా జరిగిన కథ. ఆ విధంగా ఇప్పుడు కడుపులో ఉన్న బిడ్డకే కనుక మన ధ్యానాన్ని అందిస్తే వాడు ప్రపంచానికి ఉపయోగపడతాడని మా డాక్టర్ గారు చెప్పారు. బాగుంది మేడం. మరి లక్ష్మి గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీకు ఎట్లా ఫీల్ అయ్యారు? మాది ద్రాక్షారామం అండి. మా ద్రాక్షారామం కేంద్రంలో తోటపేట గ్రామం అండి. మా తోటపేటలో 2 పిరమిడ్లు ఉన్నాయండి. ఆ పిరమిడ్ ద్వారానే మేము జ్ఞానంలోకి రావడం జరిగిందండి. జ్ఞాన ప్రచారం చాలా అద్భుతంగా జరిగిందండి. ఈ రోజు మీ అభిప్రాయం ఈ రోజు మీద? ఈ రోజు చాలా అద్భుతంగా జరిగిందండి. అంత వర్షంలో కూడా వర్షం పడిందండి. వర్షంలో కూడా మనము సుభాష్ గారు చాలా అద్భుతంగా వచ్చండి, మన కోరికని వినిపించుకోకుండా వచ్చారండి. చాలా ఆనందం అండి. ఇంకెవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే అంటే క్లుప్తంగా గమనం రావాలండి. ఎందుకంటే ఇది మన మీడియాకి వెళ్తుంది. సుమారుగా వర్షంలో ర్యాలీ చేశారు, చాలా అద్భుతం. సుమారుగా అంటే అమ్మ, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ పేరేంటి, గట్టిగా చెప్పు. మేము టేక్ నుంచి వచ్చామండి. టీకా ప్రత్యేకించి శాఖ
శాఖాహార ర్యాలీ కోసం వచ్చామండి. ఆ, శాఖాహార ర్యాలీ చాలా అద్భుతంగా జరిగింది. వర్షం కట్ట వచ్చినా ఎటువంటి ఆటంకం లేకుండా బాగుంది, బాగా జరిగింది. ఈ ర్యాలీ నాకు బాగా నచ్చింది. చాలా ఆనందం అండి. మరొకసారి మరి ఈ కార్యక్రమాన్ని ఇంత సూపర్ డూపరేట్ కావడానికి ముఖ్యంగా మాణిక్యామ భీమేశ్వర స్వామి ఒక కారణం అయితే, శక్తిపీఠం ఒక కారణం అయితే, మన పితామహ పత్రిజీ గురువు గారికి ఒక్కసారి అందరం కూడా జయజయలు పలుకుదాం. ధ్యాన జగత్కి జయజయలు పలుకుదాం. ధ్యాన భీమఖండానికి జయజయలు పలుకుదాం. మరి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా రామారావు గారిని కాదు, వెంకటరావు గారిని కాదు, ప్రతి ఒక్కరు కూడా ఒక సమితిగా, అంటే నేను సైతమనే పాట ఏదే విధంగా ఉందో అలా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని సూపర్ డూపరేట్ చేశారు. మన అతి త్వరలోనే అనేక కార్యక్రమాలు చేసుకుందాం. మరొక్కసారి స్పిరిచువల్ సొసైటీకి, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి ధన్యవాదాలు అందరికీ. థ్యాంక్ యూ.